జిల్లా రాజోలు మండలం పెద్దదన్వాడలో గాయత్రి ఇథనాల్ రెన్యువల్ అల్లాయిడ్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 2023 సంవత్సరంలో కంపెనీని స్థాపించడానికి పర్మిషన్స్ తెచ్చుకున్నారు. అయితే పెద్దదన్వాడ గ్రామంలో చిన్నదన్వాడ గ్రామం కానీ నసనూరు కానీ మాందుడి కానీ గ్రామంలో ఎలాంటి రెవల్యూషన్ లేకుండా వాళ్ళు డైరెక్ట్ కంపెనీ పెట్టడానికి మాకు లాస్ట్ దసరా రోజు వచ్చిండ్రు. సో అట్టి విషయాన్ని మాకు తెలియజేసిన ఎమ్మడే మా గ్రామంలో ఉన్నటువంటి రైతులు, నెక్స్ట్ అదేవిధంగా చిన్నదన్వాడ గ్రామ రైతులు, పెద్దదన్వాడ గ్రామ రైతులు అందరూ కలిపి మేమందరం కలెక్టర్ దగ్గరకు నిరసనగా రావడం జరిగింది. ఆ రోజు కలెక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత కలెక్టర్ మరియు ఎస్పీ గారు మాకు ఏమి హామీ ఇచ్చారంటే పెద్దదన్వాడ గ్రామంలో స్థాపించే ఇథనాల్ ఫ్యాక్టరీని గ్రామ పబ్లిక్ హియరింగ్ తీసుకున్న తర్వాతనే ఫ్యాక్టరీ నడుస్తుంది, అంతవరకు మీరు అధైర్యపడద్దండి, ధైర్యంగా ఉండండి అన్నారు. అయినప్పటికీ మేము వాళ్ళు చెప్పిన మాట విని సైలెంట్గా శాంతియుతంగా నిరసన ర్యాలీలు చేస్తున్నాము. వాళ్ళు చెప్పబెట్టకుండా మళ్ళీ గత 3 రోజుల నుంచి భారీ క్రెయిన్స్ అందరూ ప్రజలందరూ నిద్రపోయిన తర్వాత 3 గంటల సమయంలో 2 భారీ క్రెయిన్స్ వచ్చి కంపెనీ స్థావరంలో పెట్టడం జరిగింది. దాన్ని తెలుసుకున్న వెంటనే ఇరువైపులా ఉన్నటువంటి 9 గ్రామాల ప్రజలు మార్నింగ్ వెంటనే కంపెనీ దగ్గరికి వెళ్ళి చూస్తే 2 క్రెయిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కంటైనర్స్ కూడా మార్నింగ్ 9 గంటల ప్రాంతంలో కంటైనర్స్ వస్తుంటే గ్రామ ప్రజలందరూ ఉలిక్కిపడి ఏదో జరుగుతుందని అడ్డుకోవడానికి వెళ్తే అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాటిని రిటర్న్ చేయడం జరిగింది. అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కలెక్టర్ వాళ్ళు కానీ మా పర్మిషన్ లేకుండా ఏవి రావన్నారు. అయినప్పటికీ వాళ్ళు మాట తప్పి కంపెనీ వాళ్ళు వచ్చి యజమానం వేకోజామున 3 గంటలకు వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సో ఆ భయాందోళనలో ప్రజలు ఏం చేయాలో అర్థం కానటువంటి ఉంది. ఏదేం జరిగినప్పటికీ 2 గ్రామాలు లేదా 9 గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో కంపల్సరీ కంపెనీ బంద్ అయ్యేంత వరకు నిరంతరంగా పోరాడతామని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా కంపెనీ వాళ్ళు ఏ టైంలో వస్తున్నారో తెలియట్లేదు. వాళ్ళకు అనుకూలంగా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కొంతమంది మీద ఎఫ్ఐఆర్ చేసినారని అంటున్నారు. సో ఇలాంటివి చేస్తే మాత్రం ఇరువైపుల గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని లేదా ప్రభుత్వ ఆస్తులను కూడా ఎలాంటి డ్యామేజ్ చేయకుండా కూడా మా పైన ఎఫ్ఐఆర్లు చేయడం జరుగుతుంది. సో ఇలా జరిగినట్లయితే శాంతియుతంగా ఉన్నటువంటి ప్రజలు ఒకేసారి నిరసనగా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని కంపెనీ వాళ్ళకి సపోర్ట్గా కాకుండా ప్రజలు లేదా 9 గ్రామాల ప్రజలు వారి యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి జీవిస్తున్నారు. కాబట్టి మా దృష్టి మీద మీరు ఒకసారి ఆలోచన చేసి ప్రభుత్వం వెంటనే దిగివచ్చి మా పైన ఎఫ్ఐఆర్లు కానీ లేదా ఇథనాల్ ఫ్యాక్టరీని కానీ వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసేంత వరకు మా పోరాటం మాత్రం ఆగదని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాము.